టీవీలలో కానీ పేపర్లో రాస్తుంటే పోలీస్ అధికారులు జూబ్లీస్ ఏసీబీ గారు ఫోన్ చేసి ఇట్లా విట్నెస్ ఉన్నారు మీరు ఫోన్ ట్యాపింగ్లో అన్నప్పుడు నేను షాక్ అయినా. అదే నాకేం సంబంధం, నేను ఇట్లా ఉంటాను, నేను హైదరాబాద్లో ఉంటాను కాదు, డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, ప్రజాప్రతినిధి కానీ అంటే మీకు తెలియకుండా ఉంటాయి సార్ అని చెప్పాడు. సర్లే అంటే మరి అటెండ్ అవుతారా అంటే మీరు నోటీస్ ఇస్తే అటెండ్ అవుతా అని చెప్పాను. కానీ ఒక మాట అంటారు మన దగ్గర ఎప్పుడో ఒక నానుడు ఉంది. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. ఇంత ఇప్పుడు జనరల్‌గా మొన్నటి వరకు నానుతుందా ఫోన్ ట్యాపింగ్. పెద్ద పెద్దల పేర్లు మనకు వినపడుతున్నాయి. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్ ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య పేరు మిగతా వాళ్ళని వదిలేసి ఎందుకొచ్చిందనే మాట కూడా వచ్చింది. ఏది లేకుంటే ఎందుకొస్తది తెరపైకి అనేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ ఏదో అయినాడు, తర్వాత గాలిలో ఏదో అయిండు, ఏదో ఏంది. ఏదో అయిండు. ఈరోజు ఏ రకమైన పరిస్థితి చూస్తున్నాం. సరే అలాంటి నాయకుడు ఈరోజు అంటే ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరి మీద పెట్టకూడదు అనే సోయి లేదు. ఫోన్ ఫోన్ ట్యాపింగ్ అనేది నేను ఒక శాసనసభ్యుడిగా ఉండి అనేక రకాల మంది అధికారులు జిల్లాలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. అనేక సందర్భాలు మనం కూడా అధికారులతో మాట్లాడుతుంటాం. ప్రతి అధికారితో మాట్లాడుతూ మన దగ్గర పనిచేసి వెళ్ళిపోయిన కూడా పరిచయాలు ఉంటే పలకరిస్తుంటారు. అంత మాత్రాన వాళ్ళు ఏదో పలకరించినంత మాట్లాడినంత మాత్రాన ఆయనకి ఏదో సమాచారం లేకపోతే తెలిసిన వ్యక్తులు ఎవరు ఉంటే అడిగితే మా దగ్గర ఉన్న మిత్రులు చెప్పండి అంటే చెప్పినంత మాత్రాన దాంట్లో 2 నెంబర్లు ఏదో ఉన్నాయని చెప్పి నేనేదో ఫోన్ ట్యాపింగ్ మొత్తం చేయించినట్టుగా రాష్ట్రంలో నేనే ఒక డీజీపీనో ఐజీనో లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్నో అన్నట్టుగా భావిస్తే రేవంత్ రెడ్డి ఆయన మూర్ఖత్వం కాకపోతే ఏమంటారు? ఈ మన మునుగోడు బై ఎలక్షన్స్ టైంలో అంటే ఎలాగైనా గెలవాలని ఒక దాంతోటి ముఖ్య పాత్ర అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక పాత్ర చిరుమర్తి కాకుండా ఇంకొక ఎమ్మెల్యే మీ ఇద్దరు కలిసి చేశారని మీ పేరు మాత్రం ప్రస్తుతం తెరపైకి నేను వచ్చింది. ఎట్లా చేస్తానండి ట్యాపింగ్? నేను చేయను కదా, నేను ఎట్లా చేస్తాను? ఆ పోలీస్ యంత్రాంగము ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళ అవసరాలను బట్టి పరిస్థితులు ఎట్లుండే ఏం సంగతి చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. నేను పోయి అక్కడ సిస్టమ్ మీద కూర్చొని నేను చేసేటోని కాదు కదా. కాకపోతే రాజకీయ పార్టీగా ఒక ప్రతినిధిగా వాళ్ళ పార్టీ వర్షన్ వాళ్ళు చేస్తుంటారు, మా పార్టీలో అయినా నేను పని చేసిన అక్కడ. నేను ఒక గ్రామానికి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు ఒక ఊరికి ఇన్ఛార్జ్ పెట్టిన మాట వాస్తవం. నేను అక్కడ పోయి పని చేసిన మా పార్టీ అభ్యర్థి కోసం కష్టపడి పని చేసినాం. కానీ ఫోన్ ట్యాపింగ్ మాకేం సంబంధం? మేము ఎందుకు చేయవలసిన అవసరం ఉంటుంది? మాకు ఫోన్ ట్యాపింగ్ మేము ఎట్లా చేస్తాం? అది చేపించవలసిన అవసరం ఉంటుంది, చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు ఎక్స్పెక్టెడా అంటే మీ అంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ పరిణామం. మీ పేరు అనేది తెరపైకి రావడం మీకెప్పుడు తెలిసింది? మేమందరం కూడా మీడియాలో చూసినాము. మీకు ఎప్పుడు సమాచారం అంది? ఆ విషయం విన్న వెంటనే మీకేమనిపించింది? షాకింగ్ అనిపించిందా? అసలు ఇదేంది అనిపించిందా? కామన్ అనిపించిందా? ఏమనిపించింది? జోక్ అనిపించి నవ్వు వచ్చింది. ఈ గవర్నమెంట్లో ఆ మధ్య కాలంలో అసలు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద బాగా రూమర్స్ వచ్చినాయి. పత్రికలో బాగా లీకులు ఇచ్చి రాపించింది ఈ ముఖ్యమంత్రి గారు. అది మర్చిపోయారు. మళ్ళీ ఈ మధ్యన అంబుజా సిమెంట్ అదాని గ్రూప్ వాళ్ళు వచ్చి మా దగ్గర రావణపేటలో బాగా రైతుల భూములు లాక్కోవాలని చెప్పి అక్కడ ఇండస్ట్రీ పరిశ్రమ పెడతామంటే దాన్ని వ్యతిరేకించాం. రైతులతో కలిసి మా పార్టీగా వ్యతిరేకించినాం. ఎందుకంటే దాదాపు 4,000 భూముల ఎకరాలు లాక్కుంటే ఈ ఏరియా అంతా కూడా ఈ వ్యవసాయ రంగానికి ఏమాత్రం ఉపయోగపడకుండా కాస్త జీవన పరిణామాలు దెబ్బతినే పరిస్థితి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. దాంతోపాటు రుణమాఫీ విషయంలో కానీ కాటన్ విషయంలో కానీ ప్యాడ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడ కూడా జరగకుండా పోవడంతో దాంతో బాగా వ్యతిరేకించి 2 నెలల సంది బాగా యాక్టివ్ ముఖ్యమంత్రి నిలదీస్తున్నాం. ఆ సందర్భంగా మరి జిల్లా వాళ్ళ లేకపోతే ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చినా తెలియదు కానీ అంత మాత్రం నన్ను పట్టుకొని ఒక మాజీ శాసనసభ్యులు ఒక దళిత నాయకుని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్లో నువ్వే కీలక పాత్ర అని చెప్పి ఏదో ఊహించుకున్నాను పిలవడానికి విచారం పిలవడం చాలా బాధ అనిపించింది. సరే కావాల్సుకొని ఇరికించారని ఒక మాట మీరు చెప్తున్నారు. కానీ మిమ్మల్ని ఎందుకు కావాల్సుకొని టార్గెట్ చేసిరు? ఆ టార్గెట్ వెనుక ఉద్దేశం ఏందనుకుంటున్నారు? అంటే మీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏమన్నా మిమ్మల్ని టార్గెట్ చేయమని చెప్పిండా? అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా! టార్గెట్ చేసి నిజం లేకపోతే రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఏమై ఉంటుంది? రీజన్ ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఇప్పుడు నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాం. మా నాయకులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా జిల్లా జగదీశ్వరి గారు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎండగడుతున్నాం. ప్రధానంగా నా నగరికల్ నియోజకవర్గంలో కూడా అతి కొద్ది కాలంలోనే దాదాపు 3-4 మాసాలనే బాగా వ్యతిరేకత వచ్చింది. ఈ 10 నెలల్లో ఇంకా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు రైతులని, ప్రజా సమస్యలు పట్టించుకుంటే ఏమైనా భూముల వ్యాపారాల మీద పడ్డారు, దోసుకొని బుక్కుతూరు వాళ్ళు, ఇలా ఒక రెవెన్యూ మంత్రి ఉన్న నాకు అనే ధీమతోటి కొంతమంది అహంభావంతో తిరగడంలో ప్రజలను విశ్రమించారు వాళ్ళంతా. ఆ రకమైన ఉన్న పరిస్థితుల్లో మనకు సానుభూతి పెరుగుతుంది. మా పార్టీ సానుభూతి వస్తున్నప్పుడు ఏదో రకమైన కుట్ర చేసి ఇరికించాలని ప్రయత్నం చేయొచ్చు, నీకు కాదంట. ఇరికించడమే కాదు చిరుమర్తి లింగయ్య జైలుకే అనే వార్తలు కూడా వస్తున్నాయి. జైలుకు పోతే ఏంటి? ఇప్పుడు జైలు పోవడానికైనా సిద్ధం, ప్రజల కోసం దేనికైనా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.
నేను 2009లో శాసనసభ్యుడు అయిన సందర్భంగా తెలంగాణ ఉద్యమాలు నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఎమ్మెల్యే అంటే ఏందో తెలియని సందర్భంలో 4 నెలలకే ఎమ్మెల్యేకు తొలి రాజీనామా చేసిన వ్యక్తిని ఇవాళ జైలు పెడతానని నేను భయపడను. నేను తప్పు చేయలేదు. ప్రజల పక్షాన పోరాడ వ్యక్తిని. మా పార్టీ అధినేత ఒక దిక్సూచిగా మరి వాళ్ళు ఏ నిర్ధారణ చేసి దాని మీద పోరాటం చేస్తున్నాం. ఇలా ప్రభుత్వం కూడా విఫలం పూర్తి అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒకటి నెరవేర్చకుండా ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నా చెప్పి చాలా గొప్పలు చెప్పుకోండు. రుణమాఫీ ఎక్కడ జరిగిందని 33% ఏమైంది, మిగతా జరగలేదు. దేవుళ్ళ మీద ఉట్టేసిండు. హరీష్ రావు గారు సవాల్ చేసిండు. సవాల్ స్వీకరిస్తే వెనకపోతుంది, మళ్ళీ సవాల్ చేశాడు. ఈ దొంగ మాటలు చెప్తున్న ప్రజలు ఎంతకన్నా వింటారు? అంటే మంచిగా జరుగుతుందేమో కదా. అంటే నల్గొండ జిల్లా మూసీని కాస్త పరిరక్షించి దాన్ని శుద్ధి చేసి చక్కగా మంచి నీళ్ళను అందజేస్తున్నాము అనేది. అందుకని ఆయన మొన్న పాదయాత్ర కూడా ఎక్కడి నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టిండు కదా. ఒక రోజు ఒక 2 గంటలు ఏమో చేసిండు కదా. ఇప్పుడు ఆ పాదయాత్ర అనేది అదో పాదయాత్ర అనేది అది దొంగ పాదయాత్ర అంటే ఆయనకు అన్ని దొంగ తెలుగులు ఎక్కువ. మూసి సుందరీకరణ అనేది 1,50,000 కోట్ల రూపాయలతోటి నువ్వు ప్రతిపాదనలు తయారు చేసుకుంటున్నావు. ఒకసారి నేను డిపిఆర్ తయారు చేయాలని చెప్తావు. ఒకసారి మరి 1,50,000 కోట్లు ఎట్లా తయారు చేసిన డిపిఆర్ తయారు చేయకుండా? గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడైతే మా ప్రాంతంలో పంటలు పండకపోయేది. కెమికల్ అంతా వచ్చి పంటలు పూర్తిగా పండకపోవడం, కనీసం కొద్ది పంట పంచ కూడా ధాన్యం వస్తే కూడా వ్యాపారవేత్తలు కొనపోయేది. ధాన్యం నల్లగుండేది, తినే కూడా పనికి రాకపోయేది. ఆ పెట్టుబడులు పెట్టి కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి ఉండే రైతులు. కానీ ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఎస్టీపీలు పెట్టినాక ఇవాళ నీళ్లు కొద్దిగా నీట్గా వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, రైతులు హ్యాపీగా ఉన్నారు. దానికి ఇంకా 16,000 కోట్లు ఏమైతే ఎస్టిమేషన్ తయారు చేశారు, ప్రతిపాదన తయారు చేశారు. 10,000కి 25 అయితే కాకపోతే 40 అయితే కానీ ఇక 1,50,000 కోట్లు అని చెప్తే ప్రజలు అనుమానం వ్యక్తించినప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ అధినేత మా నాయకులందరూ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దాన్ని ఖండించారు, వ్యతిరేకించారు. అందులో పేద వర్గాల ఇల్లు కూలగొట్టడం ఎంతవరకు సమంజసమండి? ఎవరు చెప్పి నోటీస్ ఇచ్చి కూలగొడతారు? అయితే మీ పేరు తెరపైకి రావడం వల్ల మీరు ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏమన్నారు అంటే వాళ్ళు కూడా ఏమైనా షాక్ అయ్యారా, ఏంది ఇది అనుకున్నారా? అంటే మీ రియాక్షన్ వాళ్ళలో ఉండిందా? ఏం చెప్పారు? మీరు పోయి మాట్లాడుంటారు కదా. ఇప్పుడు మా కేటీఆర్ గారి మీద రోజు అరెస్ట్ల పర్వం చూస్తున్నాం. రోజు మీడియాకు ఆయన యూట్యూబ్ ఛానల్ లీకులు ఇచ్చుడు ఏం చేస్తారండి? 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసిన వాళ్ళ కుటుంబం తెలంగాణ సాధించి పెట్టారు. ప్రజల పక్షాన్ని నిరంతరం కొట్లాడుతూనే ఉంటారు. అలాంటి నాయకులు పట్టుకుని ఇవన్నీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్లో కూడా భయపడతాడు. ఇప్పుడు అందులో బాగా నేను గట్టిగా మాడుతున్నా కానీ నాకు కూడా నోటీస్ ఇచ్చిండ్రు, రాజకీయ కోణంలో నోటీస్ ఇచ్చారు. అంత తప్ప మరొక ఉద్దేశం కాదు. నేను ఏదో చేసినాను కాదు. ఏదో విచారణ కానీ పిలిచి ఏదో గట్టిగా మందలిస్తున్నావు, లేకపోతే 1-2 సార్లు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నావు, ఎక్కడైనా భయపడి తగ్గుతాడేమని చెప్పి నువ్వు అన్నట్టు గుంటనక్కల కొంతమంది ఆలోచన చేస్తుండొచ్చు. ఆ పిచ్చుకుక్కలకు ఏం పని ఉండదు. చెప్పే మాటలకు చేష్టలకు ఏమాత్రం పంత ఉండదు. అలాంటి వాళ్ళకి నేను భయపడి ఉంటాను కాదు. నా పంత నా నాయకుడు చెప్పిన ఆలోచన విధానం, వారు చేసిన సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోతాం. మీరు ఇస్తాను హామీలు ఎందుకు చేయలేరని చెప్పి నిలదీస్తాం. అంటే జైలుకు పోతే భయపడేదే లేదంటారు. ఎప్పుడు భయపడవు. నువ్వు జైలు పెడతావు, ఏడ పెట్టినా భయపడలేదు. తన్నుకుని వస్తాం. ప్రజలు నిన్ను బజార్లో బట్టలు నిలబెడతారు.